చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలు రికార్డ్ చేశారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలు రికార్డ్ చేశారు పోలీసులు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో సినీ హీరో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. దాదాపు 2 గంటలకు పైగా బన్నీని ప్రశ్నించారు పోలీసులు. ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో సీఐ రాజు నాయక్ మరికొంతమంది టీం అల్లు అర్జున్ను వివిధ అంశాలపై విచారించింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, ఆ తర్వాత ప్రెస్ మీట్ పైనే అల్లును మెయిన్ గా క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 20కి పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం. అల్లు అర్జున్ లాయర్ అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ జరిగింది. బన్నీ చెప్పిన అన్ని విషయాలను రికార్డ్ చేశారు పోలీసులు. 2.5 గంటల విచారణ టైంలో పుష్పపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. పుష్ప 2 బెనిఫిట్ షోకు వెళ్లేందుకు అనుమతి తీసుకున్నారా అని ప్రశ్నించింది ఏసీపీ టీం. పోలీసులు అనుమతి ఇచ్చినట్టు ఎవరు చెప్పారని బన్నీని అడిగారు. రేవతి మృతి మీకెప్పుడు తెలిసిందని విచారణలో ప్రశ్నించారు. మీతో పాటు మూవీకి ఇంకా ఎవరొచ్చారని అడిగింది విచారణ టీం. మరోవైపు మీ బౌన్సర్లు ఏ ఏజెన్సీకి చెందినవారని, అసలు మీకు ఎంతమంది బౌన్సర్లు ఉన్నారని అడిగారు. అయితే విచారణ టైంలో చాలా ప్రశ్నలకు బన్నీ సైలెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ అజయ్ లైవ్ లో అందిస్తారు. అజయ్, బన్నీ విచారణ ముగిసింది, డీటెయిల్స్ ఏంటి? థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ని ఈరోజు విచారణకి హాజరు కావాలని పోలీసులు చెప్పిన క్రమంలో దాదాపు 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యాడు. విచారణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది అనే మనకు ఆఫ్ ది రికార్డ్ సమాచారం అందుతుంది. అల్లు అర్జున్ విచారణలో భాగంగా దాదాపు ఒక 20 ప్రశ్నలు అధికారులు సంధించినట్లు కూడా తెలుస్తుంది. ఆ 20 ప్రశ్నలకు సంబంధించి ఆల్రెడీ పోలీసులు ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు కాబట్టి పోలీసుల వద్దున్న ఎవిడెన్స్ ఆధారంగా అల్లు అర్జున్ ని క్వశ్చన్ చేయడము, అల్లు అర్జున్ క్వశ్చనింగ్ లో భాగంగా అతడు ఇచ్చే ఆన్సర్స్ అనుకోవచ్చు. అతని స్టేట్మెంట్ సంబంధించిన రికార్డింగ్ అనేది కూడా పోలీస్ అధికారులు చేస్తున్న సిచ్యువేషన్. సో ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి చాలా వరకు అనుమానాలు తెరపైకి వస్తున్న క్రమంలో అల్లు అర్జున్ సంబంధించి ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎందుకంటే ఈ థియేటర్ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే రేవతి అనే మహిళ మృతి చెందింది. మరొక అబ్బాయి వాళ్ళ బాబు కూడా సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్న పరిస్థితి మనకు తెలుసు. సో ఈ ఎంటైర్ వ్యవహారంలో ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు సీన్ టు సీన్ ఏం జరిగింది, పిన్ టు పిన్ ఆల్రెడీ పోలీసులు దాదాపు 10,000
వీడియోలు గ్యాదర్ చేశారు. వీడియోల ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్లో భాగంగా అసలు ఆ రోజు అల్లు అర్జున్ వస్తున్న రూట్ సంబంధించి కావచ్చు, సంధ్యా థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత సిచ్యువేషన్ ఏ విధంగా మారింది, ఒక్కసారిగా సంధ్యా థియేటర్ గేట్స్ అల్లు అర్జున్ వెహికల్ కోసం ఓపెన్ చేసిన క్రమంలో అల్లు అర్జున్ సంబంధించిన ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో బౌన్సర్స్ ఒక్కసారిగా ప్రజల్ని తోసివేయడంతో తొక్కిసలాట అనేది స్టార్ట్ అయింది. ఆ తొక్కిసలాటలో భాగంగానే మహిళ మృతి చెందింది అనేది ప్రైమరీగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ అల్లు అర్జున్ మాత్రం తనకి ఎలాంటి సంబంధం లేదు, అసలు అక్కడ ఒక మహిళ మృతి చెందింది అనే విషయం కూడా సినిమా చూసి ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నాకు తెలిసింది అనేది అల్లు అర్జున్ వెర్షన్. కానీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ థియేటర్లో ఉన్నప్పుడే ఈ విధంగా బయట లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడుతుంది, హ్యూజ్ క్రౌడ్ ఉంది, సో పరిస్థితి చేయి దాటే అవకాశం ఉంది కాబట్టి మీరు వెంటనే ఇక్కడ నుండి వెళ్ళాలి అని చెప్పినప్పటికి కూడా అల్లు అర్జున్ నేను సినిమా మొత్తం చూసిన తర్వాతనే వెళ్తాను అంటూ ఒక రెక్లెస్గా సమాధానం ఇచ్చారు అనేది కూడా పోలీసులు చెప్తున్న అంశం. ఓవరాల్గా ఈ ఎంటైర్ కేసులో అల్లు అర్జున్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్న క్రమంలో విచారణలో భాగంగానే విచారణ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎందుకంటే మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు, 4 వారాల మధ్యంతర బెయిల్ ఉన్నప్పటికి కూడా అల్లు అర్జున్కి ఆ మధ్యంతర బెయిల్ సంబంధించి విచారణకు సహకరించాలి, పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవ్వాలి అంటూ కూడా అందులో ఒక షరతు ఉంది. కాబట్టి అందులో భాగంగా విచారణ ఇన్డెప్త్గా చేయాలి, ఇంకా ఎంక్వైరీలో భాగంగా చాలా వరకు ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ అనేది చేయాల్సి ఉంది అని పోలీసులు భావించారు. సో ఆల్రెడీ ఎవిడెన్స్ని ఈ కేసు సంబంధించి పోలీసులు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కాబట్టి ఆ ఎవిడెన్స్ ఇప్పటివరకు టెక్నికల్ కావచ్చు లేకపోతే ఇతరేతర ఆధారాలు పోలీసులు ఇప్పటివరకు అయితే సేకరించారో వాటన్నిటిని బేస్ చేసుకొని అల్లు అర్జున్ని ఈరోజు క్వశ్చన్ చేశారు. సో క్వశ్చనింగ్ లో భాగంగా కొంతవరకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అల్లు అర్జున్ నుండి పోలీసులు తీసుకున్నారు. అయితే మెయిన్ గా ఇక్కడ అందరికీ తలెత్తే అనుమానం ఏంటి అంటే ఆల్రెడీ థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు ఈ విధంగా బెనిఫిట్ షోకి అల్లు అర్జున్ థియేటర్ కి వస్తాడు, పర్మిషన్ కావాలి అని పోలీసులను కోరిన క్రమంలో పోలీసులు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రౌడ్ మేనేజ్మెంట్ అనుకోవచ్చు లేకపోతే ఇతరేతర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా విఘాతం ఏర్పడుతుంది అని భావించే మేము పర్మిషన్ ఇవ్వలేము అంటూ పోలీసులు రిటర్న్ ఒక లెటర్ థియేటర్ సంబంధించిన యాజమాన్యాలకు ఇచ్చారు. కానీ థియేటర్ సంబంధించిన యాజమాన్యాలు పర్మిషన్ లేదు, బెనిఫిట్ షోకి హీరో వచ్చే దానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు అనే విషయము అల్లు అర్జున్కి కన్వే చేశారా లేదా అనేది ఒక అనుమానం. అయితే ఒకవేళ కన్వే చేసినా కూడా అల్లు అర్జున్ పోలీసుల పర్మిషన్ లేదు అని తెలిసి కూడా థియేటర్కు వచ్చాడా అనేది కూడా పోలీసులు క్వశ్చన్ చేశారు. సో దానికి సంబంధించి అల్లు అర్జున్ ఇచ్చిన సమాధానాన్ని బేస్ చేసుకొని స్టేట్మెంట్ రికార్డు కూడా జరుగుతుంది. ఒకవేళ అల్లు అర్జున్ కానీ పోలీసుల పర్మిషన్ రిజెక్ట్ చేశారు, పర్మిషన్ ఇవ్వలేదు అని తెలిసి కూడా ఒకవేళ థియేటర్కి వచ్చాడు అనేది మాత్రము ఎస్టాబ్లిష్ చేస్తే పోలీసులు ఖచ్చితంగా అది ఈ ఎంటైర్ కేసుకి చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే తెలిసి కూడా వచ్చి ఒక మహిళ మృతి చెందడానికి కారణము మరొక చిన్న బాబు ప్రాణాపాయ స్థితిలో ఉండడానికి కారకుడు అయ్యాడు కాబట్టి ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు అతని ప్రమేయం ఉంది అనేది పోలీసులు ఎస్టాబ్లిష్ చేసే అవకాశం ఉంది. ఇక నోటీసులలో కూడా సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంతవరకు అందులో మెన్షన్ చేశారు. కాబట్టి ఇప్పుడు క్వశ్చనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి నేరుగా సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి అని పోలీసులు భావిస్తే, ఎందుకంటే సంధ్యా థియేటర్ తీసుకెళ్లి అక్కడ మెయిన్ గేట్ నుండి, ఎందుకంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండే ఆ వెహికల్లో ఆయన అభివాదం చేస్తూ వచ్చిన విజువల్స్ కూడా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. కాబట్టి ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి సంధ్యా థియేటర్ వచ్చే రూట్ సంబంధించి కావచ్చు, సో అక్కడ నుండే ఒకవేళ సీన్ రికన్స్ట్రక్షన్ అనేది చేస్తే అక్కడ నుండే స్టార్ట్ చేస్తారు. అందులో భాగంగా అల్లు అర్జున్ ఆ రోజు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాడు, స్టార్ట్ అయ్యేటప్పుడు అల్లు అర్జున్తో పాటు ఎంతమంది స్టార్ట్ అయ్యారు, కానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వచ్చేసరికి ఆ హ్యూజ్ క్రౌడ్ కావచ్చు లేకపోతే ఆ బౌన్సర్స్ సంబంధించి కావచ్చు, అసలు ఆ రోజు ఆ ప్రైవేట్ సెక్యూరిటీకి సంబంధించి ఏ ఏజెన్సీ బౌన్సర్లని డిప్లాయ్ చేసింది, ఎంతమంది బౌన్సర్లు ఆ రోజు అల్లు అర్జున్ వెంబడి ఉన్నారు, సో ఈ విధంగా చాలా వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా సమగ్రమైన సమాచారము అధికారులు సేకరిస్తారు. ఇక సీన్ రికన్స్ట్రక్షన్లో భాగంగా ఎవిడెన్స్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేసే క్రమంలోనే గేట్ నుండి లోపలికి వెళ్ళే రూట్ అనుకోవచ్చు. అల్లు అర్జున్ ఆ రోజు ఏ రూట్ ద్వారా బాల్కనీకి వెళ్ళాడు, బాల్కనీకి వెళ్ళిన తర్వాత సినిమాని ఏ చైర్లో కూర్చొని చూశాడు, ఆ విధంగా మొత్తం కూడా సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఒకవేళ చేయాలి అనుకుంటే మాత్రం ఆ ప్రాసెస్లో పోలీసులు సీన్ రికన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి అని పోలీసులు భావిస్తే మాత్రం సంధ్యా థియేటర్ వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లా అండ్ ఆర్డర్కి ఎక్కడ విఘాతం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. సో ఇప్పుడు అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఏదైతే
కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే రికార్డ్ చేస్తారో ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా ఈ కేసుకి మారనుంది. ఎందుకంటే అల్లు అర్జున్ స్టేట్మెంట్ని కూడా ప్రైమరీగా ఆల్రెడీ అల్లు అర్జున్ సంబంధించి A11గా ఇందులో అక్యూజ్డ్గా ఉంచారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, రిమాండ్ తరలించారు. దాని తర్వాత క్వాష్ పిటిషన్ వేసుకొని మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నాడు. కానీ ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇన్వెస్టిగేషన్లో భాగంగా జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా దాదాపు 10,000 వీడియోలకు సంబంధించిన ఎవిడెన్స్ అధికారులు సేకరించారు. ఇక అవి కీలకంగా మారాయి అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సంబంధించిన స్టేట్మెంట్ ఈరోజు క్వశ్చనింగ్లో భాగంగా అల్లు అర్జున్ ఏ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అనేది కూడా కొంతవరకు ఈ కేసుకి చాలా కీలకంగా మారుతుంది. ఆల్రెడీ అల్లు అర్జున్కి నోటీసులు సర్వ్ చేశారు అనేసరికినే అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ సజెషన్స్ తీసుకున్నాడు, లీగల్ టీమ్ అడ్వైజర్స్ కూడా చేసింది. ఎందుకంటే పోలీసులకు సంబంధించిన క్వశ్చనింగ్ ఏ విధంగా ఉంటుంది, దానికి ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా లీగల్ టీము కొంతవరకు అల్లు అర్జున్కి సజెస్ట్ చేసింది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద చూస్తున్నాము. ఒక హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది. అల్లు అర్జున్ విచారణ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనేది పోలీసులు కావచ్చు ఆ అధికారులకు సంబంధించి కొంతవరకు ఇన్ఫర్మేషన్ అందుతున్న క్రమంలో అల్లు అర్జున్ ఓవరాల్ గా ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది ఏర్పడకుండా, శాంతి భద్రతకి విఘాతం ఏర్పడకుండా పూర్తి స్థాయి చర్యలు తీసుకున్న పరిస్థితి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఓవరాల్గా అల్లు అర్జున్ సంబంధించిన క్వశ్చనింగ్ పూర్తిగా కూడా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనుకోవచ్చు, ఇతర వాటిని బేస్ చేసుకొని అల్లు అర్జున్ సంబంధించిన క్వశ్చనింగ్ అయితే కొనసాగుతుంది. సో క్వశ్చనింగ్ పూర్తయిపోయిన తర్వాత ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా కొంతవరకు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద చూస్తున్నాం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది. పోలీసులు ఎక్కడికక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఇతర స్పెషల్ టీమ్స్ కూడా రంగంలోకి దిగాయి. సో ఎక్కడ లా అండ్ ఆర్డర్కి ఇబ్బందులు కలగకుండా మాత్రం పోలీసులు పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది చాలా క్లియర్ గా కనబడుతుంది. సో అల్లు అర్జున్ క్వశ్చనింగ్ సంబంధించి కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ క్వశ్చనింగ్ పూర్తి అయిపోయిన తర్వాత పరిణామాలు పరిస్థితులు ఏ విధంగా మారతాయి అనే దానిపైన కూడా ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక సీన్ రికన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి అని పోలీసులు భావిస్తే ఇక్కడ నుండి నేరుగా సంధ్యా థియేటర్కి అల్లు అర్జున్ని తీసుకెళ్లనున్నారు. సంధ్యా థియేటర్కి తీసుకెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో సీన్ రికన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే అల్లు అర్జున్ సంబంధించి ఇక్కడ నుండి తీసుకెళ్తారు. మనకి ప్రైమరీగా అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఆల్రెడీ విచారణ కంప్లీట్ అయిపోయింది. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి రానున్నారు అనేది కూడా మనకి సమాచారం అందుతుంది. సో అల్లు అర్జున్ క్వశ్చనింగ్ పూర్తి అయిపోయింది కాబట్టి అల్లు అర్జున్ సంబంధించి స్టేట్మెంట్ కూడా ఆల్రెడీ పోలీసులు రికార్డ్ చేశారు. సో మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ విచారణ అనంతరము బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి అల్లు అర్జున్ సంబంధించిన ఈ వ్యవహారంలో పోలీసులు పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఎస్టాబ్లిష్ చేసిన ఎవిడెన్స్ని అల్లు అర్జున్ ముందు నుంచి క్వశ్చన్ చేశారు. దాదాపు 20 ప్రశ్నలు అల్లు అర్జున్ సంధించినట్లు ఇప్పటికీ తెలుస్తుంది. దాంతోపాటు అల్లు అర్జున్ సంబంధించిన స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. సో మరి కాసేపట్లోనే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ పూర్తయిపోయిన తర్వాత అల్లు అర్జున్ బయటికి రానున్నారు. ఇప్పటికీ పోలీసుల నుండి ఆఫ్ ది రికార్డ్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి విచారణ కంప్లీట్ అయిపోయింది. మరి కాసేపట్లోనే అల్లు అర్జున్ బయటికి వస్తాడు అనేది పోలీసులు అయితే ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు. సో దీని తర్వాత పోలీసుల స్టెప్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఒకవేళ సాటిస్ఫై కాకపోతే మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా, లేకపోతే ఏ విధమైన స్టెప్ ఈ కేసు సంబంధించి పోలీసులు తదుపరి తీసుకుంటారు అనేది కొంతవరకు ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.